నమస్తే, నేను సిరి. గుడివాడలో 100 కోట్ల స్కామ్ జరిగింది. మట్టి సొమ్ముని మింగేసిన గడ్డం గ్యాంగ్. అసలు గుడివాడలో ఏం జరిగింది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజీ సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఎన్నిసార్లు మాట్లాడుకున్న గత ప్రభుత్వం గురించి, తవ్వే కొద్దీ ఈ అక్రమాలే కావచ్చు, భూ కబ్జాలే కావచ్చు, స్కామ్లే కావచ్చు బయటకు వస్తూనే ఉన్నాయి. గడ్డం గ్యాంగ్ మనకు తెలిసిందే గుడివాడ. సో ఇప్పుడు ఏంటంటే ఒక 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది సార్. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు అనే విషయంలో వైసీపీ నాయకులు ఆరితేరిపోయారు, రాడు తేలిపోయారు. అంటే ఏ స్కీము చూసుకున్నా అది ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక స్కామ్గానే కన్వర్ట్ అయిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నా నేను అని చెప్పనే పేరుతో ఆయన ఈ ఇళ్ల స్థలాలు కాలనీలుగా ఇవ్వట్లేదు, ఊళ్ళే నిర్మాణం చేస్తున్నా నేను, అంతంత పెద్ద పెద్ద ఇళ్ల స్థలాల సమూహాలని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా దానికోసం సాగించిన భూయజ్ఞం అదొక ఎత్తు. అంటే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అని చెప్పని రైతుల దగ్గర ఎకరం 20 లక్షలకు కొని ప్రభుత్వానికి 40 లక్షలు ఇచ్చి, ఆ 40 లక్షల రూపాయలకి ఇచ్చి, ఆ మిగిలిన 20 లక్షల రూపాయలు ఈ అధికార పార్టీ నాయకులు తినేసి ఇటువంటి బాగోదాలని నడిపించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ముంపు ప్రాంతాలు, పల్లపు భూములు, నిర్మాణానికి పనికిరాని భూములు, చవిటి భూములు, ఇటువంటి వాటిల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీళ్ళు అక్కడ కాపురం ఉండరు. ఎవరు ఈ నాయకులు, ఈ హోదాల్లో ఉన్న వాళ్ళు అక్కడ కాపురం ఉండరు, ఉండటానికి ఇష్టం కూడా పడరు. కానీ భేదాబికి మాత్రం ఎక్కడంటే అక్కడ ఇచ్చేశారు. ఆ ఇచ్చే ప్రాసెస్లో ల్యాండ్ ఎక్విజిషన్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు గుడివాడలో మాట్లాడుకుంటున్న తంతు ఈ మాగాణిగా ఉన్న ఈ సేకరించబడ్డ భూముల్ని మెరకదోలటం కోసం మళ్ళీ సపరేట్ కాంట్రాక్ట్ అది. దాని పేరిట సాగించిన ధనయజ్ఞం. గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ మండలంలో మల్లయ్యపాలెం గ్రామానికి సంబంధించి అక్కడ 178 ఎకరాల్లో ఒక పెద్ద భారీ లేఅవుట్ వేశారు. ఆ భారీ లేఅవుట్ వేసిన సందర్భంగా ఏం చేశారు, దాన్ని పల్లపు ప్రాంతం కదా, మాగాణి ప్రాంతం కదా, డెల్టా ఏరియా అది. అక్కడ మెరకదోలటం కోసం సపరేట్ గ్రాంట్ పెట్టుకున్నారు. ఆ గ్రాంట్ పెట్టి ఏం చేశారంటే మల్లయ్యపాలెంకి సంబంధించిన 16 మంది నిరుద్యోగ యువత వాళ్ళ పేరిట మల్లయ్యపాలెం పంచాయతీలో తీర్మానం చేయించి ఆ 16 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ఈ మెరకదోలే కాంట్రాక్టు నామినేషన్ మీద ఇచ్చేస్తున్నామని చెప్పని వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఈ 16 మంది యువతకి కూడా కాంట్రాక్టు తమ పేరిట ఉంది అనే సమాచారం కూడా కొంతమందికి తెలియదు. ఏం చేశారు, ఈ 16 మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారు వీళ్ళు. ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళ పేరు మీద అవార్డు అవుతుంది అంటే బిల్లులు వాళ్ళ పేరిట వస్తాయి కదా. సో వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారు. జనరల్గా 178 ఎకరాల్లో మెరకదోలే కాంట్రాక్ట్ అని అంటే కోట్ల రూపాయలతో ముడిపడ్డ వ్యవహారం. ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ అకౌంట్ దానికోసం ఓపెన్ చేయించాలి. ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసి వ్యక్తుల పేరు మీద నామినేషన్ ఇవ్వకూడదు. అన్ని కోట్ల రూపాయల టెండర్లు వ్యక్తుల పేరిట ఇవ్వకూడదు. ఈ 16 మందికి ప్రయోజనం చేకూర్చాలి అనుకున్నా ఆ 16 మంది పేరిట ఒక ఫర్మ్ రిజిస్టర్ చేయించాలి, దాని పేరిట ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయించాలి, ఆ కరెంట్ అకౌంట్తో లావాదేవీలు జరగాలి. కానీ ఇక్కడ ఏం చేశారు, ఈ 16 మంది పేరిట వర్క్ అవార్డు చేస్తూ వీళ్ళకే ఆర్థిక లావాదేవీలు జరిపే హక్కు ఉంది, ప్రభుత్వం వీళ్ళతోటే జరపాలి అని చెప్పని తీర్మానం చేయించారు పంచాయతీ నుంచి. దాంతో ఈ 16 మంది బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారు, దాంట్లో మెరకదోలారు. ఈ తోలే ప్రాసెస్లో కూడా ఈ గ్రామానికి సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న చెరువుల నుంచి మొత్తం ఆ మట్టి అంతా తోలారు. తోలి 30 కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తరలించాము అని చెప్పని బిల్లులు పెట్టుకున్నారు. ఏదైనా సరే ఆ బిల్లులు ఏమవుతాయి, ఈ 16 మంది పేరిట వస్తాయి. కోట్ల రూపాయల బిల్లులు. 178 ఎకరాలు మెరకదోలటం అంటే
మరి అన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్స్ ఈ సామాన్యులు నామినేషన్ మీద ఎవరికైతే ఈ కాంట్రాక్ట్ అవార్డు అయినట్టుగా రికార్డులు చూపించారో వీళ్ళందరూ సామాన్యులు. వీళ్ళ అకౌంట్కి ఆ మెరకదోలిన తాలూకా బిల్లు డబ్బులు వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బుల్ని ఈ పెద్ద మనుషులు పక్కనే ఉండి ముందుగానే వాళ్ళ దగ్గర చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నారేమో, వీళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు. వివిధ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, లేదంటే క్యాష్ రూపంలో విత్డ్రా చేసుకున్నారు. మామూలు పరిస్థితులు అయితే ఈ కాంట్రాక్ట్ ఎవరి పేరిట అయితే ఉందో వాళ్ళు అడిగితే బ్యాంక్ వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ ఈ మంత్రి హోదాలో ఉన్న కొడాల నాని అనుయాయులు కాబట్టి వీళ్ళకున్న పర్పస్ తోటి బ్యాంకులో ఏ విధంగా లాబీ చేసుకున్నారో కోట్ల రూపాయల బిల్స్ రూపంలో కోట్ల రూపాయలకు వచ్చిన అమౌంట్ని క్యాష్ రూపంలో విత్డ్రా చేయగలిగారు. కొన్ని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించారు. సో దాంతో ఏమైపోయింది, అకౌంట్లకి డబ్బులు వచ్చినాయి. కాంట్రాక్ట్ చేసిందేమో ఈ మంత్రి అనుచరులు, కాంట్రాక్ట్ నిర్వహణతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ అకౌంట్ వాడుకున్నందుకు మనం తృణోపానం ఇస్తే ఇచ్చుండొచ్చేమో, కానీ వాళ్ళ కోట్ల రూపాయల బిల్స్ వాళ్ళ అకౌంట్కి వచ్చినాయి. ఆ వచ్చిన అమౌంట్ మొత్తం విత్డ్రా చేసి వీళ్ళు వాడేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు తీసేసుకున్న తర్వాత మరి అన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వచ్చింది, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి నోటీసులు పంపించింది. మీ అకౌంట్కి 2 కోట్లు వచ్చాయి కదా, మరి మీరు మాకు ట్యాక్స్ కట్టలేదేంటి? అప్పుడు లబోదీపమంట, ఇదేంటి ఇది మనం తిన్న డబ్బు కాదు కదా. పైగా ఈ అకౌంట్లు వాడుకోవడానికి వాళ్ళకి ఇంకో కథ ఏం చెప్పారు అంటే ఈ అకౌంట్లు వాడుకోవటం కోసం వీళ్ళ దీంట్లో కోట్లు వస్తున్నాయి కదా, వీళ్ళు వెళ్ళి అడిగారంట, సార్ ఇదేం సార్ నేను కోట్ల రూపాయలు మా అకౌంట్కి వస్తున్నాయి అని అంటే, ఏం లేదు రామ్ గోపాల్ వర్మ తోటి మనం సినిమా తీద్దామని చెప్పని అతనికి పెట్టుబడి పెట్టాం మనం, కానీ సినిమా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అతను మళ్ళీ అమౌంట్ మనకి రిటర్న్ కొడుతున్నాడు, ఆ అమౌంట్ ఒకే అకౌంట్కి తీసుకోవటం ఇబ్బందికరం అని చెప్పని మీ అందరి అకౌంట్ నుంచి తలా కొద్దిగా తీసుకుంటున్నామని చెప్పని చెప్పారంట. మోసం చేసేసారు. వాళ్ళు నమ్మి సర్లే సార్ అట్లయితే అంటే ఏదో తృణోపానం వాళ్ళ కూడా ఇచ్చే ఉండొచ్చు. 1 కోటి రూపాయలు వీళ్ళకి వస్తే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళ 1 లక్ష 2 లక్షలకే వాళ్ళ క్రెడెన్షియల్స్ మొత్తం తాకడ పెట్టి వాళ్ళ పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళకి షేర్ చేశారు. ఇవాళ అట్లా షేర్ చేసిన పర్యవసానం ఏమైంది, ఇన్కమ్ ట్యాక్స్కి వీళ్ళు లైబుల్ అయ్యారు. ప్రభుత్వం నుంచి బిల్స్ వీళ్ళకి వచ్చినాయి. కోట్ల రూపాయల లావాదేవీలకు వీళ్ళు బాధ్యులు అయ్యారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి కడతారు వీళ్ళు? డబ్బు వసూలు చేసుకుంది వాళ్ళు, కాంట్రాక్ట్ చేసుకుంది వాళ్ళు, అటు లాభం వాళ్ళకే దక్కింది, బిల్ డబ్బులు వాళ్ళకే దక్కింది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు కట్టాల్సి వస్తుంది, వీళ్ళకి నోటీసులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా అంతా హైలైట్ అయింది. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో వీళ్ళు ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది అనేది స్పష్టమైన సమాచారంతో కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఇవాళ ఈ విధమైన మోసానికి పాల్పడ్డప్పుడు ఒకటి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టినందుకు, బినామీల పేరిట ఈ విధమైన ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అన్ని కోట్ల రూపాయలు పనులు చేశారు అని అంటే 10 కోట్లు బిల్లు వచ్చింది అని అంటే అందులో 10 కోట్లు వాళ్ళకే మిగలవు కదా. దానికి సంబంధించిన పెట్టుబడి ఉంటుంది. ఆ మట్టి తోలడానికి సేనరైజ్ కానీ, ఆ మట్టి తోలకం ఖర్చు కానీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, కూలీలు ఇవన్నీ పెట్టుకోవాలి కదా. మరి వీటిని అన్నింటినీ ఖర్చు కోసం పెట్టుబడి వీళ్ళు పెట్టారు ముందు. తర్వాత ఇప్పుడు వచ్చిన డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, మధ్యలో లాభం దక్కించుకున్నారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు కానీ ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయాల. ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయడానికి వాళ్ళ పేరిట లేదు వరకు, వీళ్ళక ఆ పరిజ్ఞానం లేదు. ఇవాళ డిస్క్లోజ్ చేయనందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన GST చెల్లించుండరు, ఇవాళ వచ్చిన ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల. కాబట్టి ఇప్పుడు విచారణ సంస్థలు ఎంటర్ అయినాయి. ఇప్పుడు లబోదీపం అంటున్నారు. లబోదీపం అంటే ఇప్పుడు చెప్తా అంట మాజీ మంత్రి, ఏం లేదురా మీకేం ట్యాక్స్లు ఏం పడవు, మనాళ్ళు నువ్వు చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఇంకా నేను చంపేస్తారని చెప్పలా. అంటే మామూలుగా వాళ్ళు అదే చేస్తారు కాబట్టి అంటే ఫేక్ డెత్ సర్టిఫికేట్ చూపించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఆ పర్సన్ లేట్ సార్ చచ్చిపోయాడు అని చెప్పని చూపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పని. ఇంత తెగించారు సార్ అసలు వీళ్ళు. ఇప్పుడు అది ఫేక్ సర్టిఫికేట్ అని నిర్ధారణ అవుద్ది. వీళ్ళ మీద మళ్ళీ డబల్ కేసేగా, మళ్ళీ అది కేసే కదా, తప్పించుకొని మళ్ళీ ఇంకొక దాంట్లో ఇరుక్కోవడానికి అసలు కేసుకు తోడు ఇంకొక తప్పుడు కేసేగా. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటి దాన్ని డిసీవ్ చేసే ప్రయత్నం చేశారు అని అంటే 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులోకి లాగినట్టేగా.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఒక వెలిగిన కొడాల నాని బొట్టాళ్ళు ఇప్పటికీ ఆ రోజు సంపాదించిన అక్రమ సంపాదన నుంచి బయటపడటం కోసం, బాధితులని మరింతగా ఇబ్బందుల పాలు చేయడం కోసం వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. అంటే లబ్ధి పొందిన వీళ్ళేమో పెద్ద మనుషులు ఆ సమాజంలో, లబ్ధి పొందని వాళ్ళేమో దోషులుగా సమాజంలో నిలబడాలా, వాళ్ళ కేసుల పాలు కావాలా? 100% ఇది ఆక్షేపణీయం. సో మరి వీళ్ళ మీద ఇప్పుడు అంటే ఇంతమంది బయటికి వచ్చేసి భూములు కబ్జా చేశారు, మాకు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టారని చెప్పి ఇంతమంది వచ్చి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు పెడుతున్నా కూడా వీళ్ళ మీద ఎందుకు సార్ కేసులు ఫైల్ అవ్వట్లేదు? అసలు ఇంత కరెక్ట్గా ఉన్నా కూడా ఇది జరిగిందని చెప్తున్నా కూడా ఎందుకు ఇంకా చర్యలు అనేది కంప్లీట్గా తీసుకోవట్లేకపోతున్నారు? అసలు తీసుకుంటుంది ప్రభుత్వం, ఏం తీసుకోకుండా ఉండదు. కొద్ది కాలం పాటు అంటే ఇవాళ విచారణ చేస్తుంటేనే ఒక్కొక్క వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ వార్తాపత్రికల్లో కొన్ని వాస్తవాలు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వ విజిలెన్స్ విభాగం ద్వారా జరిపే విచారణలో కొన్ని వాస్తవాలు వస్తూ ఉన్నాయి. పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్ సేకరించి పూర్తి సాక్ష్యాధారాలు న్యాయస్థానం ముందు పెట్టి కన్సర్న్ అథారిటీస్ నుంచి అనుమతులు తీసుకొని ఫుల్ ప్రూఫ్గా కేసులు నమోదు చేయడం జరుగుద్ది, అరెస్ట్ చేయడం జరుగుద్ది. వాళ్ళ దోపిడీ, వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనని ROR యాక్ట్ ద్వారా వసూలు చేయడం కూడా జరుగుద్ది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.